ఇప్పుడు ఎస్ఎస్సిజిలో ఒకసారి క్వశ్చన్ చూడండి మరి 2 క్వశ్చన్స్. ఫస్ట్ ఏంది క్వశ్చన్ నెంబర్ 21, 21st క్వశ్చన్ రైట్ ఐ థింక్. మోహన్ బారోస్ ఏ సమ్ ఆఫ్ 422,092 at simple interest at the rate of 20% per annum. At the end of the first year he repays 21,679 towards return to principal amount. అవార్డు గుర్తుపెట్టుకోండి, రిటర్న్స్ టు ప్రిన్సిపల్ అమౌంట్ అన్నాడు, ఇంట్రెస్ట్ కాదంట, రిటర్న్స్ టు ప్రిన్సిపల్ అమౌంట్. ప్రిన్సిపల్ అమౌంట్లో 21,679 ఇచ్చేసింది అన్నట్టు, దాని మీనింగ్ అది. బారో ఓకే. ఇఫ్ మోహన్ డ్యూస్ ఆర్ పెండింగ్ డ్యూస్ తర్వాత అన్నాడు, ఇఫ్ మోహన్ క్లియర్స్ ఆల్ పెండింగ్ డ్యూస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ అంట, ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్. అబ్బా, ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు అంటున్నాడు? సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్తో కల్పిస్తుందంట. అంటే దాని మీనింగ్ ఏం చెప్పండి. తను ఫస్ట్ ఏం చేశాడు, అమౌంట్ ఎంత 422,092, 4,22,092 రూపీస్ సంథింగ్, ఓకే సంథింగ్ అంతే కదా. దానికి నిజానికి 20% per annum సింపుల్ ఇంట్రెస్ట్ లాగా ఇచ్చిండు. కానీ ఆ ఇంట్రెస్ట్ అయితే కౌంట్ చేయాలి, తప్పదు. ఎందుకంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చినప్పుడు కంపల్సరీ ఇంట్రెస్ట్ కౌంట్ చేయాలి కదా. అంటే ఆ ఇనిషియల్గా ఉండే ఆ ప్రిన్సిపల్ పైన 20% కౌంట్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ ఇవ్వలేదంట. ప్రిన్సిపల్ అమౌంట్లో 21,679 ఇచ్చేసిందంట, రైట్. ఆ ఇంట్రెస్ట్ అట్నే పక్కన ఉంది, అది ఇవ్వాల్సిందే. తర్వాత సెకండ్ ఇయర్లో మిగిలిన ప్రిన్సిపల్ ఉంటుంది కదా, ఆ సెకండ్ ఇయర్కి ఆ మిగిలిన ప్రిన్సిపల్కి మళ్ళీ 20% కౌంట్ చేసి ఆ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్, ఈ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్, అలా మిగిలిన ప్రిన్సిపల్ అమౌంట్ కూడా ఇచ్చేయాలి. ఇది బేసిక్ థాట్. నేను చెప్పాలంటే అక్కడ ఇచ్చిన ఆ వాల్యూస్ రౌండ్ ఫిగర్ ఉంటే బాగుండు. ఆ వాల్యూస్ అన్ని జిగ్జాగ్ ఉన్నాయి, అంటే 420,092 అని చెప్పేసి డెసిమల్లో కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడే ప్రాబ్లం, పర్సంటేజ్తో లింక్ పెట్టిండు. కాకపోతే ఆ పర్సంటేజ్ తర్వాత 21,697 అని చెప్పేసి ఒక వాల్యూ ఇచ్చింది కదా, అక్కడ మిస్ అవుతుంది స్టోరీ. 20% అని చెప్పేసి మళ్ళీ ఒక 5% ఇచ్చిందంటే బాగుంటుంది, టకటక వెళ్ళిపోతుంది మైండ్ సెట్. అంటే కంపల్సరీ క్యాలిక్యులేషన్ స్టోరీ, రైట్. ఈ క్యాలిక్యులేషన్ స్టోరీలో అది కూడా రౌండ్ ఫిగర్ వాల్యూస్ లేవు. నిజానికి కాన్సెప్ట్ ఈజీ, కానీ క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంటుంది, అంతకన్నా ఏం లేదు. ఆ క్యాలిక్యులేషన్ కూడా చేసేటప్పుడు అయితే ఇక్కడ ఒక జాక్ పాట్ ఏంటంటే, సరే ఆ జాక్ పాట్ చెప్తా. ఇట్లాంటి సిచ్యువేషన్ అప్పుడు కొంచెం మీరు బాగా అబ్జర్వ్ చేయాలి, ఆప్షన్స్ అబ్జర్వ్ చేయాలని చెప్పిన. ఆప్షన్ చూడండి అక్కడ 7 4, నేను ఎండింగ్ డిజిట్ చెప్తున్నా, 7,4,0,7. అబ్బా, ఎండింగ్ డిజిట్స్ 2 7లు వచ్చాయి, ఒక 4 వచ్చింది, ఒక 0 వచ్చింది. అది సెకండ్ వేలో వేద్దాం. ఫస్ట్ వేలో ఏంటి, జనరల్ ప్రొసీజర్, అసలు ఎట్లా వేయాలి ఫస్ట్, ఓకే బేసిక్ ప్రొసీజర్. తర్వాత ఆప్షన్స్ బట్టి ఎట్లా డిసైడ్ చేయొచ్చు అనేది కాన్సెప్ట్, రైట్. నేనైతే ఈ క్వశ్చన్ని ఆప్షన్ బట్టే వెళ్తాను, ఎందుకంటే నెంబర్ చూడగానే 422,092 అని చెప్పేసి దానికి 20% కౌంట్ చేసుకుంటూ కూర్చోవాలి. మళ్ళీ తర్వాత 21,679 కట్ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ 20% కౌంట్ చేయాలి. ఈ 20%, ఆ 20%, మిగిలిన అమౌంట్ అన్ని కలిపి ఇవ్వాలి, రైట్. ఓకే వాట్ ఎవర్. సరే చూద్దాం ఇప్పుడు ఏమన్నాడు క్లియర్గా. 422,092 జాగ్రత్త, 422,092 రెడీ ఉంది. దీనికి ఫస్ట్ ఇయర్ ఏం చేస్తున్నాడు మనోడు, 20% కౌంట్ చేస్తున్నాడు. ఆ వాల్యూ అనుకుందాం మనం. 20% కౌంట్ చేస్తున్నట్టే 10% ఎంత వస్తుంది మా 10%. సరే 10% వేస్తుంది, దీన్ని డబల్ చేస్తే జీరోస్ కట్ చేసి పాయింట్ పెడితే అయిపోతుంది కదా, అట్లయినా ఓకే చాయిస్ యూర్స్. దీన్ని డబల్ చేద్దాం, 0 ఉంది పాయింట్ పెట్టేద్దాం. మీ కంఫర్ట్ కోసం 0 కట్, రైట్. ఇది సింపుల్ ఫిగర్ అయితేనేమో 10% టక్ నేర్పిస్తాం మైండ్ సెట్, కానీ పెద్దగా ఇచ్చారు, వేరేలాగా ఉంది. కానీ పాయింట్ కింద బై 10 ఉంది కాబట్టి ఇది డబల్ చేసి పాయింట్ పెట్టాలని అర్థం. ఇది ఇంట్రెస్ట్ ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్, రైట్. చెప్పండి మా 422,092 డబల్ చేయండి. ఇక్కడ మీ చాయిస్, డబల్ చేస్తే 4 అంతే కదా, 4 స్టార్టింగ్. ఇప్పుడు సింపుల్ ఆలోచించండి, 4,22,092 రూపీస్. ఈ 92 రూపీస్ తీసేయండి, 4,44,000. ఎస్ ఆర్ నో, 4,44,000. తర్వాత 92ని డబల్ చేయాలి. 4,44,000కి 92 డబల్ చేస్తే 92 ఈజ్ నథింగ్ బట్ 180 ప్లస్ 184 రూపీస్. 4,44,184 రూపీస్. 4,44,184 రూపీస్, రైట్. 92 డబల్ 184 అంటే లాస్ట్గా వస్తుంది ఇక్కడ 4 వస్తుంది, రైట్. 184 కదా, 8 వస్తుంది, 1 వస్తుంది. ఈ 184 ఎందుకు 148 ఎందుకు డైరెక్ట్ రాసిన, ఎందుకంటే 92ని డబల్ చేస్తే 100% షిఫ్ట్ అవుతుంది కదా. లాజికల్గా 4,44,000 రావాలి. 4,44,000 అంటే ఎన్ని పొజిషన్స్ రావాలి ఇక్కడ, 4,44,000 అంటే ఈ 3 పొజిషన్స్ కావాలి. ఎస్, 4,40 అంటే నేను చెప్పేది ఇక్కడ వచ్చే వాల్యూ చెప్తున్నాను. 4,44 చెప్పండి మా. ఇప్పుడు దీనికి మళ్ళీ పాయింట్ పెడదాం మనం, 1s 10s 100s 1000s lakhs 10 lakhs మళ్ళీ 1s 10s 100s 1000s lakhs అంటే ఇది సరిపోయింది, రైట్. మళ్ళీ 4,22,082ని డబల్ చేసిన 8 lakhs వస్తుంది కదా, ఓకే 8 lakhs.
సో 92 184 అయింది, అంటే 184 ఫిల్అప్ అయింది. 4,22,000 8,44,000 ఇవ్వాలి. రైట్, 8,44,000 రైట్, 8,44,182. కానీ ఇది ఆన్సర్ దీని డబల్ చేసాం, కానీ పాయింట్ మర్చిపోకండి, 0.4 బస్. అంటే ఇప్పుడు చెప్పండి 8,441 అంటే 84,418.4 రూపీస్ ఇవ్వాలి. ఇది ఇంట్రెస్ట్. కానీ దీన్ని కలుపుకండి. మళ్ళీ ఏం చేస్తాడు, సెకండ్ ఇయర్లో ఏం చేసిన తెలుసా మనోడు, సెకండ్ ఇయర్లో 4,22,092 ఉంది కదా, దేంట్లో నుంచి ఎంత కట్ చేసిండు మనోడు, 21,679 రైట్, 21,679 కట్ చేసిండు. కట్ చేసినాక ఏదైతే ప్రిన్సిపల్ మిగులుతుందో మళ్ళీ 20% కౌంట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్ క్యాలిక్యులేషన్ ఫస్ట్ డోంట్ కన్ఫ్యూజ్. సరే ఇప్పుడు చెప్పండి, ఇది 12 నుంచి 9 పోతే 3 కదా, లాస్ట్కి 3. మీ ఇష్టం ఎట్లా చేసినా పర్లేదు. 3 9లో నుంచి అంటే 8 మీద 1 వస్తుంది రైట్. ఇప్పుడు ఇక్కడ 10లో నుంచి 6 పోతే 4 వస్తుంది రైట్. ఇక్కడ 1 క్యారీ అయింది కాబట్టి 1 1 0 అవుతుంది. ఇది కూడా 0 అవుతుంది, 2 2 0 అవుతుంది, 4. ఎస్, ఇది సెకండ్ ఇయర్లో ఉన్న ప్రిన్సిపల్. క్లియర్ కట్ స్టోరీ రైట్. సెకండ్ ఇయర్ ప్రిన్సిపల్ రెడీ ఉంది. మళ్ళీ ఇది దీనికి యాడ్ చేయదు, కట్ చేసినాక మళ్ళీ దీనిపై ఎంత కౌంట్ చేయాలి, నేను 20% కౌంట్ చేయాలి రైట్. ఈ వచ్చిన వాల్యూ ఇది కదా, ఇది జాగ్రత్త ఇక్కడ రాస్తున్నా, మీకోసం రాస్తున్నా. ఎందుకు వచ్చింది ఇక్కడ 4,00,413. ఇది మిగిలిన ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ కూడా ఇవ్వాలి మనం, ఇంట్రెస్ట్ చేయాలి, ఈ ప్రిన్సిపల్ ఇవ్వాలి, దానిపైన వచ్చిన ఇంట్రెస్ట్ కూడా ఇవ్వాలి మళ్ళీ రైట్. బ్యాలెన్స్ ఇక్కడ ఏం తెలుసా, కాన్సెప్ట్ ఈజీ, క్యాల్కులేషన్ ఎక్కువ ఉంది, అది అక్కడ ఏం లేదు, సింపుల్. ఇప్పుడు చెప్పండి మళ్ళీ దీనికి డబల్ చేసుకుంటూ పోదాం కదా, చేయండి, డబల్ చేయండి. కమాన్, 413 డబల్ అవుతుంది, 4 కూడా డబల్ అవుతుంది. అయితే సేమ్ లాజిక్ అప్లై అవుతాం రైట్. 413 డబల్ వస్తే 826 వచ్చి ఇది డబల్ అయితే 800. ఎస్, 800,826. కానీ 10 ఉంది కాబట్టి పాయింట్ రైట్. అమ్మయ్యా, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మిగిలిన ప్రిన్సిపల్ దానిపైన 20% ఇంట్రెస్ట్ కూడా కౌంట్ చేయాలి. ఇది ఇంట్రెస్ట్ అవుతుంది, ఇది ప్లస్ ఇది తను క్లియర్ చేయాల్సిన అమౌంట్. ఇది బేసిక్ థాట్ ప్రాసెస్ రైట్. ఐ హోప్ యూఆర్ గెటింగ్ అ పాయింట్. మరి అర్థమైంది కదా. 8,4418.4 అనేది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్, మిగిలిన ప్రిన్సిపల్ ఇది 4,04,113. దానికి 20% కౌంట్ చేస్తే 80,882 రూపీస్ 0.6 వచ్చింది. ఇవన్నిటిని కలిపితే వాడికి ఇవ్వాల్సిన అమౌంట్. ఫస్ట్ ఇంట్రెస్ట్ కలుపుకొని మిగిలిన ప్రిన్సిపల్, తర్వాత ఇంట్రెస్ట్ కలపాలి. క్లియర్? కలపండి. 0.4 0.6 అంటే 1 వస్తుంది. 1 అంటే 0 అయిపోతుంది, ఇక్కడ 0 అయిపోతుంది రైట్. 0 అంటే పాయింట్ తర్వాత ఏం లేదని అర్థం అక్కడ రైట్. ఇక 1 ఇక్కడ క్యారీ అవుతుంది కాబట్టి ఇప్పుడు చెప్పండి, 8 + 3 + 2 8 + 2 10 10 + 3 + 1 4 వస్తుంది. 4 అంటే 1 మళ్ళీ 1 క్యారీ అవుతుంది. మీ కంఫర్ట్ కోసం అంతే. 1 + 1 2 2 + 4 ఇక్కడ రండి. ఇది సెకండ్ డిజిట్ అయిపోయింది కదా, 8 3 2 1 అయిపోయింది. మళ్ళీ సెకండ్ డిజిట్లో 1 1 + 1 2 2 + 1 3 3 + 8 11 11 6 4 9 6 5 4 లాస్ట్ పట్టింది కదా, 5 6 4 9 1 4 ఇది ఆన్సర్. 5 6 4 9 1 4 5 6 4 9 1 4 ఇస్ గుడ్, బెస్ట్ ఆప్షన్ రైట్. ఐ హోప్ యూఆర్ గెటింగ్ అ పాయింట్. ఇది బేసిక్ ఉండే ఐడియా. ఇప్పుడు దీన్ని సింపుల్ ఎట్లా చేద్దాం. ఐ హోప్ ఇట్లా ఇంతవరకు వచ్చిన ఆన్సర్. తను ఎంత పే చేయాలి, 5,64,914 రూపీస్ పే చేయాలి. దేనికోసం చెప్పండి, ఫస్ట్ ఇంట్రెస్ట్ పక్కన పెడేసి ఈ ఇన్వెస్ట్మెంట్ కట్ చేసి మళ్ళీ 20% కౌంట్ చేసి అన్నీ కలిపి ఇచ్చేస్తే కథం సెకండ్ ఇయర్కి. ఇది బేసిక్ థాట్. ఇట్లా ఉండొచ్చు. అయితే మీరు ఇంకొక కొద్దిగా లాజికల్గా ఆలోచించండి. ఇప్పుడు ఇది ఇట్లా ఒక వే, ఇది ఒక వే. ఇట్లా కాకుండా కొంచెం ఆలోచిద్దాం. ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ లాక్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా లాక్ చేయొచ్చు, అది ప్రాబ్లం లేదు. ఇక్కడ 4 వచ్చిన కూడా ఆన్సర్ 4 అయిపోయింది చెప్పొచ్చు. అట్లా కూడా ఇంత క్యాలిక్యులేట్ చేయకుండా 20% కౌంట్ చేయకుండా కూడా చేయొచ్చు. ఎట్లా చెప్పండి, ఇప్పుడు ఇక్కడ 0 వదిలేయండి. 2 2 ఏమొస్తుంది 4, 2 2 4 అంటే పాయింట్ ఉంటుంది. 0.4 మైండ్ ఉండాలి. జాగ్రత్త. 0.4 మైండ్లో ఉంది నాకు రైట్. తర్వాత ఇక్కడ 2లో నుంచి 9 పోవాలంటే ఇక్కడ లాజికల్గా ఆలోచిద్దాం. 2లో నుంచి 9 పోవాలంటే ఏమొస్తుంది చెప్పండి. 2లో నుంచి 9 పోవాలంటే అప్పు తెచ్చుకోవాల్సిందే కదా. 12 - 9 అంటే లాజికల్గా 3 ఉంటుంది. ఆ 3కి 20% కౌంట్ చేస్తే 0.6 వస్తుంది. బెలెట్ 20% కౌంట్ చేస్తే 0.6 వస్తుంది. నేను ఎగ్జామ్లో రాసేటప్పుడు చేస్తున్నాను రైట్. ఇంకా ఇప్పుడు ఇక్కడ చూడండి, లాస్ట్ కూడా 3 వచ్చినా 20% కౌంట్ చేసినాం కదా. కానీ ఇక్కడ లాస్ట్ ఆల్రెడీ 3 వచ్చినప్పుడు 3ని కూడా కలపాలా వద్దా? 3ని కూడా కలపాలి. ఎందుకంటే ఇక్కడ కట్ చేసి వచ్చేది 3, ఈ 3 వస్తుంది. ఈ 3 ఇక్కడ రాసిన మళ్ళీ దానికి 20% కౌంట్ చేస్తే 0.6 వస్తుంది. ఫస్ట్ 0.4 0.6 తర్వాత 3. మొత్తం ఆన్సర్ చెప్పండి.
0.6 0.4 1 క్యారీ అవుతుంది 4.0 ఎస్ లాస్ట్ 4 రావాల్సింది. దాట్స్ ఇట్. లాస్ట్ 4 ఎట్లా అంటే మీకు ఒక వే అయితే చెప్పినా కదా జనరల్ వే, కాకపోతే ఒకవేళ ఆప్షన్స్ లాగే ఉన్నప్పుడు సెకండ్స్లో అయిపోతుంది స్టోరీ. చూడండి ఏముంది 2 2 4 అంటే 0.4 వస్తుంది, ఇంటర్ కింద 10 మిగులుతుంది కాబట్టి. తర్వాత 12 నుంచి 9 పోతే 3 ఉంటుంది, ఆ 3 కంపల్సరీ యాడ్ చేయాల్సింది కదా ప్రిన్సిపల్ అమౌంట్ కాబట్టి సెకండ్ ఇయర్కి. దానిపైన కూడా 20% కాంటే 0.6 వస్తుంది. 0.4 0.6 1 అయింది ప్లస్ 3 కలిపితే ఆన్సర్ 4th ఎండ్ అవ్వాలి కదా. ఇది లాజికల్ వే. ఒకవేళ ఈ క్వశ్చన్ కనుక ఎగ్జామ్లో ఆల్రెడీ వచ్చింది, ఎగ్జామ్లోనే టైర్ 1లో వచ్చింది, నేను ఎగ్జామ్ రాసి ఇట్లా పోతా. ఎందుకంటే ఆప్షన్ చూస్తారు, ఫస్ట్ మీరు చేయాల్సింది ఆప్షన్ చూడాలి. ఆప్షన్ అన్ని 4 4 4 ఉన్నాయి అనుకో, అప్పుడు ప్రాబ్లం మనకి, అప్పుడు ఇట్లా వెళ్ళిపోవాలి. ఇది బేసిక్ ఉండే థాట్ ప్రాసెస్. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. రైట్, క్వశ్చన్ నెంబర్ 22. దీంట్లో ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ద వాల్యూ ఆఫ్ కే అంటుంది. చూడండి ఈజీ కదా. రైట్, 21 కొంచెం హార్డ్ ఉంది, 22 చాలా ఈజీ కదమ్మా. ఎట్లా అంటే చెప్పండి, క్వశ్చన్ చూడండి. 88/8 రైట్ ఇంటూ కే అంట, మైనస్ 3 into 3 వేసి డివైడెడ్ బై మళ్ళీ ఏం చేయాలి 6² తీసుకోవాలి, మైనస్ 7 into 5 ఇట్లుంటే పర్లేదులేండి, ప్లస్ ఇంటూ జాగ్రత్త, ప్లస్ k² ఇట్లా చేస్తే ఈక్వల్ టు 1 రావాలట. ఈ ఆప్షన్స్ ఇచ్చాడు 2,7 4,7. ఎందుకు 2 ఆప్షన్స్ ఇచ్చాడు అంటే ఒక ఆప్షన్లో 2 ఇంకా ఆప్షన్స్ ఇచ్చాడు అంటే k² ఉంది ఇక్కడ. క్వాడ్రాటిక్ ఈక్వేషన్, మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కంపల్సరీ 2 వచ్చాల్సిందే, రావాల్సిందే కదా. సరే ఓకే, మనకు అకార్డింగ్ టు బోడమాస్ రూల్ ఫస్ట్ ఎప్పుడైనా సరే లెఫ్ట్ నుంచి రైట్, ఇక్కడ ఇంటూ ఉంది ఇక్కడ డివిజన్ ఉందంటే ఫస్ట్ ఇక్కడ ఏది ఉంటుంది లెఫ్ట్ టు రైట్ బోడమాస్ రూల్ అప్లై చేయాల్సింది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇక్కడ ఇంటూ ఉంది ఇక్కడ డివిజన్ ఉంది అనుకో, ముందు డివిజన్ పోతారు. కాదు లెఫ్ట్ టు రైట్ రూల్ ఫాలో కావాలి బోడమాస్ రూల్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఫస్ట్ మల్టిప్లై అంటే మల్టిప్లై ఇట్లా లెఫ్ట్ టు రైట్ ఫాలో అవ్వాలి అంటున్నా. ఓకే సరే, మీకు సింప్లిఫికేషన్ క్లాస్లో వస్తే డోంట్ వరీ, అలా వచ్చేది ఒకసారి చూడండి. మన బ్యాంకింగ్లో కానీ సింప్లిఫికేషన్ స్టార్టింగ్ ఉంటుంది, దాంట్లో చూసుకోండి. 88/8 అంటే 11 కదా. ఎస్ 11 ఇంటూ కే అంటే 11K రాద్దాం ఇక డైరెక్ట్ ఇంటూ చేయాల్సింది కూడా. డివిజన్ తర్వాత మళ్ళీ మల్టిప్లికేషన్ చేద్దాం. 3 3 -9. ఇది మొత్తం అటు తీసుకెళ్దాం. 36 - 35 7 5 35 36 - 35. ఇప్పుడు బోడమాస్ రూల్ అప్లై అయ్యింది అంటే మరి 7 5 35 కదా. లెఫ్ట్ టు రైట్ రూల్ ఫాలో అవ్వాలి, మైనస్ అవసరం లేదు. ఓన్లీ డివిజన్ మల్టిప్లికేషన్ అప్పుడే లెఫ్ట్ టు రైట్ రూల్. డివిజన్ మల్టిప్లికేషన్ అప్పుడు ఫస్ట్ లెఫ్ట్లో ఏముంటే అదే చేయాలి. మల్టిప్లికేషన్ డివిజన్ అంటే డివిజన్, లెఫ్ట్ టు రైట్ బోడమాస్ రూల్. ఓకే వాట్ ఎవర్. 36 - 75 అంటే వాట్ ఎవర్, 7 5 35 అంటే 1 ప్లస్ k² తీసుకెళ్దాం. 1 ప్లస్ k² అయింది బస్. చూడండి 36 - 35 1 ప్లస్ k² అటుపోతే మల్టిప్లై అయితే 1 మల్టిప్లై కావాలి. లాజికల్ k² అటు ఉంది కాబట్టి అన్నీ పంపిద్దాం. చెప్పండి ఇప్పుడు k² -9 అటుపోతే ప్లస్ 10 అవుతుంది. ముందు 11 తీసుకుందాం. మైనస్ 11 మైనస్ ప్లస్ మైనస్ కదా, డోంట్ వరీ. రైట్ గో మైనస్ 11K రైట్, -11K ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 బస్. ఇది మీరు చేయాల్సిన పని. సింగిల్ షాట్ ఆన్సర్ రైట్, 1 మార్క్. SSCGL టైర్ 1లో 1 మార్క్ వచ్చిందానికి టైర్ 2 క్వాలిఫై అయినట్టు. అందులో చాలా మంది టైర్ 1 క్వాలిఫై ఉన్నారు. టైర్ 2 ఇది కాకపోతే 2025 టైర్ 1లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఇంకా టైర్ 2 లెవెల్ ఎట్లా ఉండాలి మైండ్ సెట్. ఓకే 11K మనకు తెలుసు కదా, నెగిటివ్లో ఉంది, బిగ్ నెంబర్ స్మాల్ నెంబర్ అంటే 2 నెగిటివ్ తీసుకుంటే -10 -1 తీసుకుందాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వేరట్ -10 -1 అంటే -11 వస్తుంది, -10 × -1 వస్తే +10 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం లేదు, 1 × 10 10 కాబట్టి ప్రాబ్లం లేదు. అంటే ఆన్సర్ ఏంది 10,1. ఇక్కడ నెగిటివ్స్ వస్తే పాజిటివ్ తీసుకోవాలి, పాజిటివ్ వస్తే నెగిటివ్. సైన్స్ చేంజ్ చేయాలి కదా. ఆన్సర్ ఏంది 10,1. ఇది బెస్ట్ ఆప్షన్ చూసుకోండి అక్కడ 10,1. ఫోర్త్ ఆప్షన్ 1,10 సరిపోయింది. ఇది ఆన్సర్ రైట్. ఇది క్వాలిటీ క్వాంటిటీ ఆప్టిట్యూడ్లో ఉండే క్వశ్చన్స్. ఒక డిఐ క్వశ్చన్ ఉంది దీంట్లో. ఇది టైర్ 1లో 2024ది. ఎస్ 2024 నెక్స్ట్ 2025కి కంటిన్యూషన్. ఇది క్వాంటిటీ ఆప్టిట్యూడ్. ఆ తర్వాత రీజనింగ్ మొత్తం రీజనింగ్ అంటే ఈజీ కదా, దానికి ప్రాబ్లం లేదు. కాబట్టి ముందైతే క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ప్యూర్ మ్యాథ్స్ రిలేటెడ్ ఉండే టైర్ 1 2024 అయిపోయినట్టే. ఇంకో డిఐ క్వశ్చన్ తోటి 2025కి వెళ్దాం. ఆ తర్వాత మెయిన్స్కి మీకు అటాక్ చేస్తాం. మెయిన్స్ ఎక్కడ 2026లో రాయబోయే టైర్ 2 లెవెల్ నేను అంటుంది. ఓకే